ప్రైజ్ లార్డ్. ప్రభునామాను బట్టి క్రీస్తులో ఏర్పాటు చేసుకున్నటువంటి ఆయన రక్తంతో కొనబడినటువంటి వారు, క్రీస్తులో ప్రత్యేకింపబడినటువంటి వారైన వారందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధ నామములో మీ అందరూ కూడా హెబ్రోను తరపున శుభాలు తెలియజేసుకుంటున్నాం. దీనిని మనము మరలా సజీవుల్లో ఉన్నాం. దైవజనుడు భక్సింగ్ గారి యొక్క ప్రేమ, ఆయన ప్రార్థన, ఆయన యొక్క పట్టుదల, ఓర్పు, సహనముతో ఈ దినాన హెబ్రోను సావాసాలన్నీ కూడా పిల్ల పాపతో చక్కగా కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు ఉన్నప్పటికీ ముందుకి ధైర్యంతో సాగిపోతున్నారు. ఎట్లా సాగుతున్నారంటే పూర్ణమైన విశ్వాసముతో. మన ఆత్మలకి లంగర్ వేసినటువంటి ఈ లోకంలో భక్సింగ్ అన్న ద్వారాగా మనం అందరం కూడా ఒక కుటుంబంలో చేరి ఉన్నాం. ఇది నాన్న ఆరాధించడానికి మళ్ళీ మీ మధ్యలోకి నన్ను సజీవుడు నడిపినటువంటి ఆ ప్రభుల వారికి రుణగ్రస్తుడిగా ఉంటూ అపోస్తుల కార్యం 8వ అధ్యాయం, అపోస్తుల కార్యం 8వ అధ్యాయము 37వ వచనం. దయచేసి అపోస్తుల కార్యం 7వ అధ్యాయం 37వ వచనాన్ని అందరం నోరారుగా చదువుకుందాం. అందరం నోరారుగా చదువుకుందాం. ఏమంది అక్కడ? తెరిచారా బైబిళ్ళు? ఫిలిప్పు, నీవు పూర్ణ హృదయముతో విశ్వాసించిన ఎడల పొందవచ్చునని చెప్పాను. ఎవరు చదివారు? అసలు వినపడతలే. ఎవరు చదివారు? ఏమని చదివింది అక్కడ? అక్కడ ఇద్దరు మనుషుల మధ్య సంభాషణ జరిగింది. ఏం జరిగింది? నా ఎంక చూడండి. ఎక్కడ అడుగుతానైతే తలకాయలు కిందకేశారు. ఇద్దరు మనుషుల మధ్య సంభాషణ జరిగింది. భార్యాభర్తల మధ్య, అన్నదమ్ముల మధ్య, అక్క చెల్లెళ్ళ మధ్య, స్నేహితుల మధ్యలో సంభాషణలు జరుగుతాయి కదా. ఒంటరిగా ఉండలేరు. ఉంటాం మనం? ఒంటరిగా ఉంటామా? ఒంటరిగా అసలు పిట్టకాడ ఉండదు. పిట్టలను చూసి, జంతువులను చూసి దేవుడు మనుషుడికి తోడిచ్చాడు. ఏమిచ్చాడు? అంతకుముందు మానవుడు ఎట్లా ఉన్నారు? మనుషులు ఎంతమంది ఉన్నారు? ఎంతమంది మనుషులు ఉన్నారు అప్పుడు? ఇద్దరున్నారా? ఇద్దరున్న వాళ్ళ చేతులు ఎత్తండి. ఎంతమంది ఉన్నారు? ఒక్కడే కదా. దేవుడు అంతకుముందు ఎవరెవరిని చేశాడు? అంతకుముందు సృష్టిలో ఎవరైనా సూర్యచంద్రులు, భూమి ఆకాశాలు, నక్షత్రాలు, పిట్టలు, జంతువులు రెండు. మీరందరూ నేర్చుకోవాలంటే నోవాహు దగ్గరికి వెళితే కనపడతారు. రెండు వెళ్తాయి ఆ ఓడలకు. టింగ్ 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 అనుకుంటా. అన్నీ వెళ్ళినాయి రెండు కదా. ఎప్పుడైతే దేవుడు ఆదాము ఆ సృష్టి యావత్తులో దేవుడు కలగజేసినటువంటి ఆయన సృష్టికి పేరులు పెట్టడం మొదలుపెట్టాడో, అన్నీ అయిపోయిన తర్వాత తన దగ్గరికి వచ్చినప్పుడు ఇట్ట అనుకున్నాడు. ఇట్టన్నాడు. ఎట్టన్నాడు? ఇట్టన్నాడు. ఆయన ఎంక చూశాడు. ఆయన ఎంక చూస్తే ఏంటి ప్రశ్న? నేను ఒక్కడనే ఉన్నానే అనేపాడికి ఆయనకి తెలుసు కదా, సర్వాంతర్యామి మన దేవుడు. మనం కొలిసేటువంటి ప్రభుల వారు తండ్రి, సర్వాంతర్యామి, సర్వ సృష్టికర్త, సర్వ జగములను ఏలేటువంటి ఏకైక దేవుడు మన తండ్రి. మనము అలాంటి తండ్రి దగ్గరికి వచ్చాం. ఆ తండ్రి దగ్గరికి వస్తే ఇక్కడ సృష్టి యావత్తులో మీరు చూస్తే ఈ పూర్ణ హృదయానికి ముందు, ప్రార్థన ముందు మాట చెప్తున్నా. ఆయన మొదటి అధ్యాయం ఆది కాండంలో 5 దినాలు కదా చేశాడు. 5 దినాల సృష్టిని చేసింది. చదువుకున్న వాళ్ళు చెప్పండి రా. చేశాడు కదా. 6వ దినాన మనిషిని తన స్వహస్తాలతో చేశాడు, మాట చేత కాదు.
అందుకే అంటాడు, శక్తి చేతను కాదు, బలమ చేతను కాదు, నా ఆత్మ చేతన ఇది చేసి అని చెప్తాడు. ఆ విధంగా చేసిన ప్రభువు ఆరో దినమున మనిషిని చేసిన తర్వాత అన్ని 5 దినాలకి మీరు చదివితే ఆదికాండం మంచిది, మంచిది, మంచిది అని అన్నాడు. మానవుడు ఆదికాండంలో మనిషిని చేసినాక ఏమన్నాడో తెలుసా? ఆదాము ఒంటరిగా ఉండుట ఆయనకి మంచిదన్నాడా, మంచిది కాదన్నాడా? చూడండి అర్రా, అక్కడ చూడండి, బైబిల్ తీసి చూడండి. ఆయన మంచిది కాదు, కాదు. పెళ్ళిళ్ళు చేసుకోకుండా ఉండబాకండి, వయసు దాటిపోతున్నా. పిల్లలకి ఏజ్ రాగానే చక్కగా తల్లిదండ్రులు ప్రార్థించి భారంతోటి ఎబ్రోను సావాసంలోనే, మనం వెళ్ళే సంఘంలోనే ఆత్మీయంగా రక్షింప బిడ్డలు కావాలని చూడండి. దేవుడు జతపరిచేవాడు అన్నమాట. మంచిది కాదు, ఒంటరిగా ఉండటము మంచిది కాదు. అర్థాలు నేర్చుకోవాలి. ఎన్నిసార్లు మీరు నేర్చుకోవాలి. అందుకే ఆయనే ఒక జత ఇచ్చాడు గనక మంచిది చేశాడు. మంచిది కాదు అన్నాడు, మంచిని చేశాడు. ఇప్పుడు మనమందరం కూడా ఆ మంచి చేసిన ఆమె ద్వారాగా, ఆమె చేసిన చిన్న ఆజ్ఞాతి క్రమంలో చెడ్డవారం అయిపోయాం. చెడ్డవారం అయ్యామా, మంచివారం అయ్యారా? మన అవ్వమ్మ చేసిన పొరపాటు వల్లే కదా మనకి ఎన్ని తిప్పలు వచ్చినాయి. ఆ చెడ్డని కూడా మరలా మంచి చేయటానికే ఆయన ఈ లోకానికి క్రొత్త నిబంధనకి ముంగుర్తుగా, సాదృశ్యముగా వచ్చి ఎక్కడైతే మంచిది కాకుండా చేసిందో ఆ తల్లి గర్భములోనే ప్రవేశించాడు. ఆ తల్లి గర్భములో ప్రవేశించి ఆ తల్లి ద్వారాగానే ఆరాధించటం, దేవుని ఘనపరచటం ఆ తల్లి దగ్గర నుంచి తీసుకుని ఆ స్త్రీని గనురాలంగా చేశాడు, మంచిది చేశాడు ఇప్పుడు అన్నమాట. అందుకే ఆ స్త్రీ ఇప్పటికి మన అమ్మ. ఈ సంఘం ఏ సంఘం? బేతేలు మన సంఘం, మన అమ్మ. ఎంతమంది అమ్మా నాన్న చచ్చిపోతారు మనకి కదా, మన అమ్మా నాన్న చచ్చిపోతారు, కానీ ఈ అమ్మ చచ్చిపోదు. ఏ అమ్మ చచ్చిపోదు చెప్పండి? బేతేలు దేవుని సంఘం అమ్మ చచ్చిపోదు. ఎంతమందిని పోతాం ఇక్కడి నుంచి. ఈ అమ్మ ఆ నాన్న వచ్చేదాకా ఉంటుంది. ఇది మీ భాషలోకి వస్తాను నేను. నాన్న అమ్మనిది కలుపుకుని మళ్ళీ తీసుకొచ్చి మనకిస్తాడు. అప్పుడు అమ్మ నాన్న దగ్గర కూర్చుని బువ్వ కూర అన్నీ మంచిగా తింటాం. ఆయనే అదే ఆ బువ్వే, ఆ అన్నమే, కూరే మనం తినడానికి ఆయన మనకు మారిన రొట్టె. బువ్వ లేని వాళ్ళకి బువ్వ, కూర లేని వాళ్ళకి కూర. మా దాహం వేసేట అన్నీ అవడానికి ఆయన అట్లా మారిపోయాడు, శరీరంగా మారిపోయాడు. అందుకే ఫిలిప్పు అపోస్తుల కార్యం 8వ అధ్యాయంలో ఏమంటున్నాడంటే, నపుంసకునికి క్రీస్తు సువార్త ప్రకటించాడు. యెషయా గ్రంథంలో నుంచి తీసుకుని క్రీస్తుని గురించి చక్కగా చెప్పాడు. ఏమంటాడు? 32వ వచనం నుంచి చూస్తే అపోస్తుల కార్యము ఏమన్నాడు అక్కడ? అతడు లేఖనమందు చదువుచున్న భాగమేదనగా, ఏమిటది? చదవండి నోరులు తెరిచి. నోరు తెరవకుండెను. ఆయన దీనత్వమును బట్టి ఆయనకు న్యాయ విమర్శ దొరకక పోయెను. ఆయన సంతానమును ఎవరును ఆ ప్రవక్త అయిన ఎవని గూర్చి ఇలాగ చెప్పుచున్నాడు? తను గూర్చియా? దయచేసి నాకు తెలపమని. ఇక్కడ ఆగాలి మీరు. దయచేసి ఎవరి గురించి బోధకులు చెబుతున్నారంటే, ఏ బోధకుడు రాని, క్రీస్తు లేనిటువంటి సువార్త వాక్యమే కాదు.
వాక్యమయ్యున్న తండ్రి మన హృదయములో ఆయన లోపల ప్రవేశించి క్రీస్తుని ప్రకటిస్తాడు. అందుకే ఆదియందు వాక్యం ఉండెను అని ఉంది. అయితే ఆయనకి ఏం చెప్తున్నాడు ఇక్కడ, ఏమంటున్నాడంటే దీనత్వమును బట్టి ఆయనకు న్యాయ విమర్శ దొరకకపోయెను. ఎక్కడ కూడా ఆయన పిలాతు దగ్గరికి పోయాడు, పొంతు పిలాతు దగ్గరికి పోయాడు, యోరోదు దగ్గరికి పోయాడు, ప్రధాన యాజకుడి దగ్గరికి పోయాడు. ఎక్కడికి వెళ్ళినా ఆ సభలో న్యాయం దొరకలే. అన్యాయపు తీర్పు చేతనే ఆ సృష్టికర్త, ఆ సర్వ సైన్యాధ్యక్షుడు, న్యాయాధిపతి అయిన వానికి భూమిలో న్యాయం దొరకలే. న్యాయం తీర్చడం సాధ్యం కాదు. ఆయనకి న్యాయం తీర్చడం మానవుడికి సాధ్యం కాదు. అందుకే ఇక్కడ రాయబడింది. తర్వాత ఆయన సంతానానికి ఏం దొరకలేదంట. చదువు అక్కడ ఏమంటది ఆయనకి, పోయిన ఆయన సంతానమును. ఎవరండి ఆయన సంతానం? ఎవరు ఆయన సంతానం? ఎవరు? మనమేనరా. యోహాను సువార్త 1వ అధ్యాయం 12, 13, 14 వచనాలలో తనని ఎందరు అంగీకరించారో వారికందరికీ, అనగా తన నామమునందు విశ్వాసముంచు వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అనగా యేసుక్రీస్తు ప్రభుల వారు అధికారం పొంది ఉన్నాడు. తండ్రికి కుమారుల చేటికి ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణుడై మన మధ్య చెప్పాడు. తర్వాత ఆయన సంతానమునకు ఏమైంది? ఆయన సంతానమును ఎవరు వివరించరు. మనం దేవుని పిల్లలమంటే లోకంలో ఎవరైనా కానీ ప్రేమించేవారు ఉన్నారా? చేదరించేవారు ఉన్నారా? మనల్ని చూసి అంటరాని వారుగా చూసేవారున్నారా? లోకం ఇంకా మనల్ని ఆ విధంగానే వెలిచేస్తుంది. తర్వాత వచనంలో ఏముంది? ఆయన జీవం భూమి మీద నుండి తీసివేయబడిను, కానీ పరలోకములో సజీవుడై ఉంది. ఇప్పుడు మన మధ్య సజీవుడై ఉన్నాడు. ఆయన సజీవుడు. ఆయనకి మరణం లేనటువంటి వాడు. ఆయన నిద్రించి 3వ నాడు తిరిగి లేచాడు, మరణాన్ని జయించినటువంటి ప్రభుడు. సజీవుడు సజీవుడే. ఆయన స్తుతించి ఆరాధించుతారనేసి యెషయా గ్రంథం విజికి అంటాడు. అతను చూస్తే ఫిలిప్ ఏమంటున్నాడంటే ఈ చరిత్ర అంతా క్రీస్తు ప్రభుల వారి గురించి చక్కగా వివరించి చెప్పాడు ఫిలిప్. ఎవరికి? నపుంసకుడైనటువంటి ఆ ధనాగారం మీద, రాణిగారి యొక్క ధనాగారం మీద ఉన్నటువంటి ఆ అధికారికి చెప్పిన తర్వాత ఆయన చెబుతుంటేనే మనం చూస్తాం కదా. ఇద్దరు ఎమ్మై అనే గ్రామం నుంచి వెళుతున్నటువంటి ఇద్దరు శిష్యులు వెళుతున్నప్పుడు ప్రభుల వారు 3వ వ్యక్తిగా మధ్యకు వచ్చినప్పుడు మాట్లాడుతున్నప్పుడు ఆయన రొట్టె విరిచి అదృశ్యుడైన తర్వాత అప్పుడు వాళ్ళు ఒక మాట అంటారు. ఏమంటాడు? అరే, మనం ఇందాక దారిలో మాట్లాడుకుంటూ వస్తున్నప్పుడు ఆయన కలిశాడు కదరా. కలిశాడు. ఆయన మన ఊరు పేరు అడగలేదు ఆయన్ని కదా. అడగలేదు, ఊరు పేరు అడగలేదు. కానీ ఆయన వచ్చినాక ఆయన రొట్టె విరవగానే మనకేం జరిగింది? ఏం జరిగింది? మన నేత్రములు తెరవబడ్డాయి. అప్పుడు వరకు మోయబడ్డాయి. ఎన్నిసార్లు చెప్పిన మోయబడ్డాయి అన్నమాట. ఏది 3 రోజులు అయింది ఆయన చనిపోయి. ఏమన్నా 3 రోజులు అయి చనిపోయి లేచిన అన్ని మన రూపురేఖలు ఆ ఫోటోలు గిట్టాలని మర్చిపోతామా? మన హృదయంలో ఉండదు. ఉంటుందా లేదా? అమెరికాలో ఉండేవాళ్ళు ఫోన్ చేస్తే ఏడాది తర్వాత 2 ఏళ్ళ తర్వాత అన్నయ్య ఫోన్ చేస్తున్నాడు అని అంటారనరా మీరు? 3 దినాలు. అన్ని 3 దినాలకే ప్రభువు వారిని మర్చిపోయారు. ఆయన గుర్తుపట్టలేదు. ఆయన ఒక్కడే గుర్తుపట్టలే. ఆయనకు అత్తరు రాసిన గ్యాంగ్ కూడా మర్చిపోయారు ఆయన్ని. ఎవరందుట్లో? మగ్దలైన మరియమ్మ కూడా ప్రభుల వారి దగ్గరుండి, అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు, ఎవరిని ఎతుకుతున్నావన్నా కూడా ఆయన స్వరాన్ని కూడా గుర్తుపట్టలే. ఎన్ని దినాలైంది అప్పటికి? 3 దినాలే కదా. 3 దినాల్లో మీరు ఇశ్రాయేలును మర్చిపోతారా? మర్చిపోయారు. ఆయన రబ్బీ, ఆయన ఎవరినైనా ఎత్తిపోయారు. అయ్యా నువ్వు కాపలవాడు అనుకుంటా, ఒకవేళ అయితే చెప్పు నేను తీసుకుపోతానంటే ఆయన ఏమన్నాడు? మరియా ఏమన్నాడు?
మరియా అనగానే ఆయన శబ్దము, ఆయన మాట ఆమె హృదయంలోకి పోగానే ఆమె నేత్రములో కూడా వెలిగింపబడ్డా లేదా? చిన్న ప్రార్థన చేస్తాను వాక్యానికి ముందు. దయచేసి అందరు మోకాళ్ళ మిత్తే మేలుకరం. భక్సింగా నన్ను నేర్పిన క్రమాన్ని మర్చిపోకుండా రా. సగం జబ్బులు పోతాయి అన్నాడు. పరలోకంలో ఆ 24 పెద్దలు అందరూ కూడా మోకాళ్ళ మీద ఉన్నారు. ఎంత ముసలోళ్ళు వాళ్ళు! 24 పెద్దలు అందరూ కూడా పెద్ద ముసలోళ్ళండి. కానీ మోకాళ్ళ మీదకి వచ్చారు. కిరీటాలు తీసి ఆ సింహాసనం దగ్గర పడేశారు. మోకాళ్ళ మీదకి వచ్చి ఆయన్ని ఆరాధించారు, గణపరిచారు. ఆరాధిద్దాం. ప్రభువా, నమ్మదగిన దేవా, స్తోత్ర నాయన. బేతేలులో మరొక్కసారి తరుణం ఇచ్చావు. దౌర్భాగ్యుడిని, అయోగ్యుడిని, ఎన్నిక లేనటువంటి వాడిని నన్ను కూడా ప్రభు ఏలవేసి పిలిచి రక్షించి నాటి నుంచి నేటి వరకు భద్రపరుస్తూ కాపాడుతున్నావు నాయన. స్తోత్రాలు. నీ ప్రజల మధ్యలో ఆరాధనకై నా తండ్రి, నీ వాక్యాన్ని నా తండ్రి వెల్లడపరచుచుండగా పరిశుద్ధాత్మ తండ్రి కరుణించుము, సహాయం దాయిత్యము. క్రీస్తు ప్రభుల వారిలో నన్ను కరుణించుము తండ్రి. కృప చేతనైన ఆవరించి వాక్యాన్ని వివరించి మాట్లాడటకు కృప నాపై ఉంచుము. కాని మాట పలకకుండా కట్టడి చేయి నాయన తండ్రి. నీ స్తోత్రాలు. లోకాసు సువార్త 12 వచ్చిన ప్రకారంగా, యోహాను సువార్త 14 వచ్చిన ప్రకారంగా కరుణించి మీ సహాయ దాయిత్యము. నీ ప్రజలతో మాట్లాడము. ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించినట్లుగా వారి హృదయములను నా తండ్రి నీ వాక్యం నుంచి వెలిగించవలసింది వేడుకుంటూ, కనిపించి కనపడిన అంధకార చీకటి శక్తులని ఈ పట్టణంపై, ఈ మందిరం పక్షంగా బంధిస్తూ, కూడి వచ్చిన బిడ్డలపై నీ కృప ఉంచి బలహీనతను విడుదల కలిగించవలసింది వేడుకుంటూ, మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పగిస్తూ, క్రీస్తు ప్రభుల వారి పరిశుద్ధ నామములో నీ సహాయానికి ఆశిస్తూ, కోరుకుంటూ, కృప చూపే నమ్ముతూ స్తుతించి ప్రార్థించి అడిగి వేడుతున్నాం మా తండ్రి. ఆమేన్. చాలా వందనాలు. కొందరైనా దిగచారు చక్కగా. అప్పుడు అంతా ప్రభుల వారి చరిత్ర అంతా కూడా 4 సువార్తలు ప్రకటించాడు ఫిలిప్పు గారు. ఎవరికి? ఆ ధనాగారం మీద ఉన్నటువంటి ఆయనకి చెప్పిన తర్వాత ఏం జరిగింది అక్కడ? ఏం జరిగింది అప్పుడు? ఆయన ఐథియోపియుల రాణి అయిన కాందకేయ క్రిందనున్న మంత్రి అయిన ధనాగారవంతుల మీద ఉన్న అథియోపియుడైన నపుంసకుడికి చెప్పాడు ఈ కథ. ఎందుకు ఒక్కడికి చెప్పాల్సి వచ్చింది ఈ కథ? ప్రభుల వారు సువార్తలో ఆయన ఆ 40 దినాల ఉపవాసాలు అయిన తర్వాత, సాతాను చేత శోధింపబడిన తర్వాత, మత్తయి సువార్తలో 5వ అధ్యాయంలోకి వచ్చిన తర్వాత, సాతాన్నా నా వెనక పొమ్మని దాన్ని తరిమేసిన తర్వాత, తన ప్రజలకి జీవాహారము వాక్యం అనేది విత్తుతూ పోతూ ఉన్నాడు. పోతూ ఉన్నప్పుడు మత్తయి సువార్త 5వ అధ్యాయంకి వచ్చినప్పుడు ఆయన ఏం జరిగింది? అక్కడ కొండ ఎక్కి కూర్చున్నాడు. 5వ అధ్యాయం మొదట వచ్చిన ఆయన కొండ ఎక్కి కూర్చుండేను అని ఉంటుంది. ఆయన కూర్చున్నప్పుడు అక్కడికి ఎవరు వెళ్ళారంట? ఆయన ఏర్పరచుకున్నటువంటి శిష్యులు వెళ్ళారు. బహుశా 70 మంది ఉండొచ్చు. తర్వాత ప్రేమగా ఆయన ఏర్పరచుకున్నటువంటి 12 మంది కూడా ఉండొచ్చు. వాళ్ళు వెళ్ళిన తర్వాత కొండ కింద ఎవరున్నారు? అనేకమైనటువంటి బహుజనులు ఉన్నారు. జనం వచ్చారు. వారందరికీ రొట్టెలు విరిచి, చేపలు విరిచి, పిత్తపరుగులు కూరండి, ఉల్లిపాయలు వేసి, టమాటాలు వేసి మంచి వండి పెట్టుంటాడు ప్రభు. అంతకంటే టేస్ట్ అనేది అన్నమాట. అవి తిన్నటువంటి వారందరూ కింద బోహంగుంటే, ప్రత్యేకముగా నిన్ను నన్ను తండ్రిలో క్రీస్తులో ఏర్పరచుకున్నటువంటి వారికి సువర్తమానం, పరిమళమైనటువంటి సువర్తమానం, జీవము కలిగినటువంటి మాటలు, నిత్యము జీవించే మాటలు, యుగయుగాలు వారి హృదయములో నిలిచి తండ్రిని ఆరాధించాలనే కోరిక, ఉద్దేశం కలిగిన వాడై శిష్యులకు ప్రత్యేకముగా బోధ చేశాడు. ఆయన చేశాడా లేదా? చూడండి 5వ అధ్యాయంలో ఏమంటాడు? మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఏమంటాడు ఆయన? మొట్టమొదటి మాట ఏమంటున్నాడు ఆయన? ఏమన్నాడు మొట్టమొదటి మాట ఆయన? ఆత్మ విషయమై వారు భూలోకమును స్వతంత్రించుకొందురు.
చక్కగా చూస్తే మనకి ఇక్కడ ఆయన జనసమూహము చూశారు. అప్పటికే జనం కిటకిట కిటకిటలు ఆడిపోతున్నారు. ఏంటి కిటకిటలు ఆడుతున్నారంటే ఆహారం కోసం వచ్చినోళ్ళు, తిండి కోసం వచ్చేటోళ్ళు ఎక్కువ మంది ఉంటారు. సహజంగా సువార్త మీటింగ్లకి సావుకు సిద్ధమైన వాళ్ళని, అనేక రోగులతో ఉన్న వాళ్ళని, అప్పులతో ఉన్న వాళ్ళని, రకరకాల పీడితైన వాళ్ళని, అన్య జనాంగం అంతా కిటకిటలాడుతూ ఉంటారు. యేసు ప్రభు కోసం రారాళ్ళు. ప్రభు కోసం వచ్చేటోళ్ళు తక్కువ మంది వస్తారు. ఎప్పుడు అయిపోద్ది, ఎప్పుడు కొబ్బరి నూనె రాస్తాడు, ఎప్పుడు ప్రార్థన చేస్తాడు, ఎప్పుడు టచ్ అంటాడు పడిపోతారు అనేసి ఉన్నాయి కదా. ఆ టచ్ల దగ్గర పోతూ ఉంటారు. టచ్ టచ్ టచ్. అయితే ఆయన ఆ టచ్ల్లో నుంచి ప్రత్యేకంగా ఏర్పరచుకుని నాట్ టచ్ మీ అని అన్నాడు. మీరు నన్ను ముట్టొద్దు అని చెప్పి ప్రత్యేకంగా తీసుకెళ్ళి పక్కగా తీసుకెళ్ళాడు. ఎందుకు ముట్టొద్దు అన్నాడంటే ప్రభు వారు లేచాడు, తిరిగి లేచాడు. మగ్దలేని మరియా ఆయన సజీవుడు అయి ఉన్నప్పుడు మరణించక ముందు అందరిని ముట్టాడుగా, అందరిని అంటుకున్నాడుగా. అదే మత్తయి సువార్త 8వ అధ్యాయంలో కుష్ఠరోగిని పట్టి లేపాడు కదా. వంగి ఆయన లేవనెత్తి నాకు ఇష్టమే నువ్వు శుద్ధుడుగా అమ్మనేసేసి మత్తయి సువార్త 8వ అధ్యాయం 2వ వచనంలో ప్రభు పలుకుతాడు. పలికాడా లేదు అక్కడ? ఏమన్నాడు చదువమ్మ ఒకసారి? ఇదిగో అనగా వెలుగెత్తి పిలిచాడన్నమాట. పరిశుద్ధాత్మ దేవుడు జనాలకి, లోకంలో ఉన్న వారికి, రక్షణ లేని వారికి రక్షింపబడాలనే ఉద్దేశంతో ఇదిగో లోకమునకు కలగబోవు గొప్ప సువర్తమానము అని లోకా సువార్తలో గాబ్రియేలు దూత పలికింది ఈ మాట. దావీదు పట్టణమందు మేకు నేడే రక్షకుడు పుట్టి ఉన్నాడని అన్నాడు. ఇదిగో అన్న మాట సమయం. ఇదిగో నేను వచ్చుచున్నాను, త్వరగా వచ్చుచున్నాను. ఇదిగో నేను వచ్చుచున్నాను, త్వరగా వచ్చుచున్నాను. ఎవని క్రియల ఫలితము వానికియవచుచున్నాను. ఇదిగో నేను వచ్చుచున్నా. ఆయన వస్తున్నాడు. ఆరాధించటంలో నీవు పరిమళ వాసన వెదజల్లుతుందా? సొలమతి, సుందరవతి, సియోనులో అతి సుందరుడు. ఆయన అంటాడు పరమగీతాల్లో, నేను షారోను వనములో పూసిన రోజా పుష్పం లాంటి సుందరమైన సువాసన వెదజల్లేటువంటి తైలం తీసుకొచ్చినటువంటి వారిలో ప్రభుని ఆరాధించడానికి చేరి వచ్చారు. అలాంటి వారిలో స్త్రీలు భూస్థాపితానికై ఆయన దేహానికి పుళ్ళి పట్టకుండా చేశారు. ఆయన కుళ్ళిపోతున్నటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్తే, ఈ మత్తయి సువార్త 8వ అధ్యాయంలోనే కుళ్ళిపోతాడు కుష్ఠరోగి, రోజు రోజుకు తినేస్తుంది. ఇవాళ రేపు షుగర్ వచ్చిన వాళ్ళకి శరీరాలు చాలా మట్టుకి బొబ్బలు వస్తాయి, వేడికి వస్తాయి, కళ్ళ మీద వస్తాయి, తొడల మీద వస్తాయి, లాస్ట్లో వాళ్ళకి అరికాళ్ళల్లో వస్తాయి. ఎందుకు అరికాళ్ళు వేస్తా? ఆ అరికాళ్ళల్లో వాళ్ళకి స్పర్శజ్ఞ తగ్గిపోతుంది. గేరుతో గీకినా కానీ స్పర్శ తెలవదు, మొద్దుబారిపోద్ది. అది కత్తి చేత ఘాటయ్యి రక్తమగార్థంగానే స్పర్శ తెలవదు. చలనము లేనటువంటి స్థితిలోకి వెళ్ళినప్పుడు బొబ్బలు వచ్చేస్తాయి. కుష్ఠిరోగి కూడా అంతే. శరీరము కుష్టి చేత నోళ్ళన్నీ, గేళ్ళన్నీ, ఏళ్ళన్నీ తినేసి మొండి చేతులు అయిపోతున్నా కానీ వారికి నొప్పి తెలవదు. తెలుస్తుందా? తెలవదు. స్పర్శ లేని స్థితి. కుష్ఠరోగులకి మచ్చలు వస్తే ఫస్ట్ డాక్టర్లు చేస్తారు. ఏం చేస్తారు చెప్పండి? ఆ మచ్చన్న కాడ సూది పెట్టి గుచ్చి, స్పర్శ ఉందా, నొప్పి తగులుతుందా అని అంటారు. వీళ్ళు ఏమంటారు? మళ్ళీ ఒకసారి గుచ్చు.
నొప్పి లేదు. ఆ, వచ్చింది నిన్ను ఆవరించింది. అలాంటి కుష్ఠిరోగి ఈ మత్తయి సువార్తలో నా ప్రభువుల వారి దగ్గరికి వచ్చి అతను అన్న మాట మీకెట్ట ఉందో కానీ నాకైతే గుండెల్లో ఎట్టుందంటే ఉప్పొంగినటువంటి ఆనందం అనిపించింది. ఎందుకంటే అతను పలికిన మాట ఉందే, ఏ మాట ఆ మాట? చదవండి, గట్టిగా చదవండి. ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను నన్ను శుద్ధినిగా గలవంటే నీకు అధికారం ఉందన్నాడా, లేకుంటే ఇష్టమైతే చేద్దాం? నువ్వు అన్ని శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి వాడు గనక ప్రభువా నీకు గనక నా స్థితి నీకు ఇష్టమైతే, పాత నిబంధనలో కుష్ఠరోగి మిరియాముకు కుష్ఠొస్తేనే ప్రభువా పళ్ళెములో నుంచి నువ్వు వెళ్ళిపోయి ఆ కుష్టి పోయేదాకా తన కుమార్తె తండ్రిని అవమానపరిచి ఆయన సిగ్గుపడదా అని పళ్ళెం బయట పెట్టితే కుష్టి తీరేదాకా వాళ్ళందరూ అంటరాని వారు అయిపోయారు కదా. తర్వాత ప్రభు కరుణించి ఆయన కుష్టిలో తీసివేసిన తర్వాత ఆమె శుద్ధురాలై స్నానము చేసి తైలము రాసుకుని, ఇదిగో పాస్టర్ గారి దగ్గరికి పోతే పాస్టర్ గారు చేసి ప్రార్థన చేసి, దేవుడిని నేను కరుణించాడమ్మా, మంచిగా ఎక్కినించానే, జాగ్రత్తగా బతుకు, తొందరపడి ఎవరి మాట అనబాక, సంఘంలో తొందరపడి మాట అనబాకమ్మా, నీ మాటలు అక్కడికి వినపడతాయి, ఇక్కడ కాదు అక్కడ వినపడతాయి. ఎక్కడ వినపడతాయి? తండ్రికి వినపడతాయి. నువ్వు గుసగుస అనుకున్నా, హృదయములు అనుకున్నా ఆయనకి వినపడతాయి. ఆ మిరియామును ఆ అహరోను అనుకున్న మాటలు తండ్రి విన్నాడు, శిక్షించాడు. అందుచేత స్నానం చేసి కుష్టి శుద్ధుడైన తర్వాత అప్పుడు మళ్ళా ఆమెను కనికరించాడు. అందుకే మన ప్రభుల వారికి ఒక పేరుంది. నిర్గమకాండం 34వ అధ్యాయం 6వ వచనం చూడండి. నిర్గమకాండం 34వ అధ్యాయం 6వ వచనం. నీ ఎదుట, మన ఎదుట, కుష్ఠిరోగ ఎదుట, గుడ్డివాడి ఎదుట, యెరికో పట్టణానికి లోకాసు వార్త 18వ అధ్యాయంలో యెరికో మార్గంలో వెళ్ళుచున్నటువంటి ప్రభుల వారికి మార్గ మధ్యలో త్రోవ పక్కన కూర్చున్నటువంటి ఆ గుడ్డివాడిని దాటి వెళుతున్నప్పుడు, నీ ఎదుట దాటి వెళుతూ, కుష్ఠరోగి ఎదుట దాటి వెళుతూ, నీ ఎదుట ఆయన దాటి వెళుతున్నప్పుడు శబ్దం వినబడింది. ఆ శబ్దం విన్నప్పుడు వెంటనే అతను అన్నదేంటి, ఏమిటి అలజడి అన్నప్పుడు లోకాసు వార్త 18లో ఏమన్నారు వాళ్ళు? నజరేయుడైనటువంటి నజరేయుడైనటువంటి క్రీస్తు ప్రభుల వారు ఇటుగా వెళ్ళుచున్నాడు అని అతనికి చెప్పారు. అయితే వాళ్ళు చెప్పిన మాట ఒకటి, ఈ గుడ్డివాడు పలికిన మాట ఇంకొకటి. చూడండి మీరు, లోకాసు వార్త 18వ అధ్యాయం 35 నుంచి 42 వరకు చూడండి. మీరు చదువుతారు, నేను చదవనా? ఆయన యెరికో పట్టణంనకు సమీపించి ఒక గుడ్డివాడు త్రోవ పక్కన కూర్చుండి ఆ జనసమూహము దాటిపోవచ్చున్నట్లు వాడు సప్పుడు విని ఏమనగా, వారు నజరేయుడైన యేసు ఈ మార్గమున వెళ్ళుచున్నాడని వానితో చెప్పిరి. అప్పుడు వాడు, యేసు దావీదు కుమారుడా నన్ను కరుణించమని కేకలు వేయగా, ఊరుకుండమని ముందు నడుచుచున్నవాడు గద్దించిరి గాని వాడు మరి ఎక్కువగా, దావీదు కుమారుడా నన్ను కరుణించమని కేకలు వేసగా, ఏం జరిగింది అప్పుడు? అంతటా అప్పుడు ఆ కార్యములన్నీ సృష్టిలో ఉన్న ఆయన ఎంబడిస్తున్నటువంటి 5 రొట్టెలు 2 చేపలు తిన్నటువంటి 5,000 కంటే ఎక్కువ జనంగా అందరూ ఆశ్చర్యంగా ఆగిపోయారు. ఎందుకు? ఆ ఊరు దాటితే భోజనం పెడతాడని. వీళ్ళందరూ ప్రేమాబిందు ఉంటుంది,
ఆదివారం అనేసేసి భోజనం కోసం అందరూ ఇప్పుడే వచ్చేసిన వాళ్ళు అన్నమాట. ఆగిపోతే ఇంతేంద్రా ఇక్కడ ఆగిపోయాడు ఈయన, మళ్ళీ ఇక్కడ ఒక అర్ధగంట మీటింగ్ చెబితే 12, 1 గంట దాటిపోతే ఆకలవుద్ది మరి అనుకుంటాడు. ఆగిపోగా ఏమన్నాడు ప్రభులు వారు చూడండి అక్కడ. ఆ, అతడు ఆ, యేసు నిలిచి అన్నప్పుడు మనం అందరం ఆగాలి. సృష్టికర్త నిలిచాడండి. సృష్టికర్తని నిలబెట్టిన వాళ్ళు పరిశుద్ధ గ్రంథంలో ఒక ఆయన ఉన్నాడు. సృష్టిని నిలబెట్టినటువంటి ఆయన ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరేంటో? సూర్యుని ఆపు చేసేసాడు, చంద్రుని ఆపు చేసేసాడు. ఆయన ఎవరు? ఆయన పేరేంది? బాగా చెప్పారు. అంత అందించిన తర్వాతే చెప్తారు. యెహోషువ సృష్టికర్తని ఆపు చేశాడండి గుడ్డోడు. మీకు అసలు అర్థమవుతుందా పాఠం? సృష్టిని సృష్టించినటువంటి సృష్టిని దైవజనుడు చంద్రుడో దివ్యంలో ఆగిపోను అక్కడ. ఎందుకు ఆగాలయ్యా అని అంటే, మేము యుద్ధం జయించేదాకా నువ్వు అక్కడి నుంచి కదలద్దు. సూర్యుని కూడా ఒక్క రోజల్లా అటవించున్నాడంట. ఏమైపోయినాయి? రాములక్క ఎట్టిపోయిందా? ఇవన్నీ సీరియల్లన్నీ ఎట్టిపోయినా, కరెంట్ లేదు, నెట్వర్క్ అంత పోయింది. మొన్న 2 వారాల క్రితమా నెట్ బంద్ అయిపోయింది, గంట దాకా రాదని అంటే బ్యాంకులో బంద్, పరిశాన్ జనం అందరూ డబ్బులు తీసుకోవాలి కదా. సెల్ ఫోన్లో యూట్యూబ్లో రావట్లేదు, మెసేజ్లు రావట్లేదు, 1 గంట 2 గంటల దాకా రాదండి అని చెప్తున్నారు టీవీల్లో. మీకు అందరూ తెలిసిన యవనస్తులందరూ ఇదే, అమ్మా ఏదో జరిగింది అక్కడ అనేసేసి, అంతరిక్షంలో ఏదో జరిగింది అనేసేసి. సృష్టికర్తనే ఒక గుడ్డి భిక్షకుడు ఏమని పిలిచాడు అక్కడ? మీరు ఆరాధనకు కావాల్సిన బలమైన మాటలు మీకు అందిస్తున్నా. ఏమని పిలిచాడు? దావీదు కుమారుడా. ఆ పైన వీళ్ళు ఏమని చెప్పారు ఈయనకి? ఆ పై వచనంలో గుడ్డి భిక్షకుడు వాళ్ళని ఏమని అడిగాడు? ఈ సప్పుడు ఏమిటి, అలజడి ఏమిటని అడిగితే ఏం చెప్పారు వాళ్ళు? ఏమని చెప్పారు? మళ్ళీ ఒకసారి చదవండి, అందరూ చదవండి. నజరేయుడైన యేసు ఈ మార్గమున వెళ్ళుచున్నాడని. మరి గుడ్డోడికి ఎటకారమా? నా పేరు ప్రసాదరావు అండి, మీరు వేరే పేరు పిలిచారనుకో ఏమనిపిస్తుంది నాకు? మీ దగ్గరికి వచ్చిన దాకా ఏమనిపిస్తుంది? కానీ నజరేతులో పెరిగాడు, దావీదు గోత్రము, దావీదు సింహాసాన్ని అధిష్ఠిస్తాడనేసి ఈడు మనోనేత్రాలు కళ్ళే గుడ్డి, ఆత్మలో దేవుణ్ణి చూస్తున్నాడు. వాడు ఆత్మలో ఆరాధించాలి. మనకి యోహాను సువార్తలో సమరయ స్త్రీతో మన ప్రభుల వారు చెబుతాడు, అమ్మా ఆ కొండ మీద కాదు, ఈ కొండ మీద కాదు, ఈ ఇంట్లో కాదు, ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. ఆ కాలం వచ్చే ఉంది తల్లి అని చెబితే మెస్సీ ఆయన వస్తాడండి, అప్పుడు మేమందరం ఆరాధిస్తారని ఇశ్రాయేలు చెప్పిన మాట చెప్పింది. నీతో మాట్లాడుతున్నటువంటి నేనే ఆ మెస్సయ్యని అని ఆమెకి వివరంగా చెబితే ఆమె వెంటనే ఏం కుండది ఆ బావి దగ్గర, యాకోబు బావి దగ్గరకు వచ్చే వాళ్ళందరూ మోసగాళ్ళని ఏం మోసం చేసి వచ్చిన యవనస్తుల్ని, ముసలోళ్ళని, మొక్కోళ్ళని అందరినీ ఈ అందంతో, ఈ జడకుచ్చులతోటి, ఈ సౌందర్యంతో మోసం చేసి ఆ కుండ నింపుకొని ఇంటికి వెళ్ళాలి. ఆ చూడగానే ఈమెకు వెంటనే మనోనేత్రం. ఏమండి, పరమాత్ముని కన్నులతో చూస్తుంటే ఈ లోకాన్ని ఎవడని ఆశపడతాడా? సమూయేలు గ్రంథంలో మెఫీబోషెత్ అని ఒక అతను ఉన్నాడు. దావీదు ఎవరో యోనాతాను కుమారుడు, కుంటివాడు. వాళ్ళు వచ్చేసేసి, ఏమయ్యా యోనాతాను, నువ్వు భయపడబాకు, ఉన్నాను కదా, ఇక ఎన్నటికీ నా బలతో భోజనం చేస్తావని అంటే ఏమన్నాడు తెలుసా? యోనాతాను కుమారుడు మెఫీబోషెత్, రాజా నువ్వే నా ఎదుటుంటే, నీ బల్ల ఎద్దే నా భోజనం తెరితే ఆ పొలాలు ఎందుకు, అవన్నీ ఎందుకు? రకరకాల భోజనాలు, పిట్టల కూరలు, జింక కూరలు, అన్ని భోజనాలు నీ దగ్గర దొరుకుతాయి. అది ఇంకా నాకు ఆ పొలం ఎందుకు, అది ఎందుకు?
నువ్వు ఉంటే నాకు చాలు, ఇక ఈ లోకంలో అది ఏది వద్దు, మొత్తం ఆ సేబానే తీసుకోమను, నాకేం వద్దు, నువ్వే కావాలి నాకనేసేసి దావీదునే కోరుకున్నాడు. దావీదు ముగ్ధుడైపోయాడు. కుంటోడైతే ఏమిరా, కోయరాని కోరాడు. ఇక దావీదుకు నోట మాట సచ్చేదాకా దావీదు వాళ్ళ దగ్గర యోనాతాను కుమారుడు భోజనం సిద్ధపడ్డారు, తిన్నాడు. చక్కని భోజనం. మనం పాడతారు నువ్వు ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను నుంటానేసయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ ఆహా! పౌలు నీడ తగిలి, పేతురు నీడ తగిలి, రిమాళాలు తగిలి, వస్త్రాలు తగిలి చచ్చినోళ్ళు లేచి లెగుతుంటే ఎందుకయ్యా పొలాలు, ఎందుకయ్యా ఇవన్నీ నశించిపోతాయి కదా, నశించినటువంటి రాజ్యం నువ్వు ఇస్తుంటే నాకెందుకయ్యా ఇవన్నీ చేసి, అయ్యా దావీదు మహారాజా నాకు వద్దయ్యా, నీ బల్ల దగ్గర స్థానం ఇచ్చావు, అది నాకు ఇవ్వు, ఈ దీనుడిని అనేసి అంటే దేవుడు కరుణించినట్టు దావీదు అతనికి బ్రతుకున్నంత కాలం ఆయనకి ఆశ్రయం ఇచ్చాడు. ఈ గుడ్డివాడు కూడా వచ్చేసేసి ఏమన్నాడు, అతను నా యొద్దకు పిలవమంటే పిలిస్తే ఏమన్నాడు, ఏమని అడిగాడు చూడండి, ఏమన్నాడు అప్పుడు, అతడు యేసు నిలిచి తన యొద్దకు తీసుకుని రమ్మనగా వాడు దగ్గరకు వచ్చినప్పుడు, నేను నీకేమి చేయగోరుచున్నామని అడగవాడు, ప్రభువా చూపు పొందగోరుచున్నాను. దేవుని యొక్క చూపుతో వెళ్ళాలి. తన మార్గమంతటిలో యెహోవా కరుణించేవాడు. యెహోషువ రాసిన గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం చూడండి. యెహోషువ రాసిన గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనంలో ఏముంది అక్కడ, ఏమంది, నీవు బ్రతుకు దినములన్నిటియు ఏ మనుష్యుడును నిలవలేకయుండును, నేను మోషేకు తోడయుండినట్లు నీవు నిడువను నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యంగా నుండును, వారికిచ్చేదని నేను వారి పితరులతో ప్రమాణం చేసిన ఈ దేశం నిశ్చయంగా నీవు 9వ వచనం చదువు, నేను నీకు ఆజ్ఞ ఇచ్చాను కదా, నీవు నడుచు మార్గం అంతటిలో, అది గుడ్డివానికి కళ్ళు తెరిస్తే దేవుని మార్గం ఎతికి ఆ మార్గంలో నడవటానికి ఎదిగాడు. అదే మార్గంలో నిన్ను నడపటానికి మన నేత్రాలు కూడా వెలిగించిన ప్రభువు. అదేమంటాం, మనం పాడతాం, నా మనో నేత్రము తెరసి నా కఠిన హృదయమును మార్చి, నా మనో నేత్రము తెరసి నా కఠిన హృదయమును మార్చి, అంధకారములో నేనుండా గొంతుకులు లేవా, తిని రాలేదా, పొద్దుండి పీకల్లాగా తిని ఉంటారా, తినలేదా, ఇడ్లీలలో దోశ అదో ఇదో తినే ఉంటారు. ఈ దుంపలేక నేను ఇంతవరకు ఏం తినలే, ముసలోడిని 63 ఏళ్ళు. ఒకసారి టీ తాగి ఇక్కడ విజయవాడ బస్ స్టాండ్లో ఒక టీ తాగా, అంతే. ఇదిగో ఈ నీళ్ళు ఒకసారి ఒక గుట్టకేసా. దేవుని ఇంటిలో ఎంతగా ప్రయాసపడతావో అంతకంటే 100 రెట్లు ప్రయాసపడతాడు నీ కోసం ఆయన. గుడ్డివాడు పిలిచిన పిలుపుకే ప్రభుల వారు ముగ్ధుడైపోయాడు. అతను పిలిచిన పిలుపులో ఉంది చూసావు, దావీదు కుమారుడా నన్ను కరుణించుము. ఏమన్నాడు, దావీదు కుమారుడా నన్ను కరుణించుము. నజరేయువాడు అనలే, దావీదు కుమారుడా, దావీదు పట్టణమందు నేడే మీకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. అదే మీ కానవాలు. ఒక పశువుల తొట్టులో శిశువు పొత్తుగుడ్డలతో చుట్టబడి పరుండుయుండుట మీరు చూచెదరు అని ఎలుగెత్తినటువంటి గాబ్రియేలు దూత పలికిందే, ఆ మాట ఈ గుడ్డోడు పలికాడు.
ఈయనే పలకలే. ఈయన పలకగానే ప్రభుల వారు నా అసల నేను వచ్చి ఎవరి సింహాసనం మీద కూర్చోవాలి, ఎవరి రాజ్యాన్ని నేను స్థిరపరచాలి, ఆ సింహాసనం అధిష్ఠించవలసిన వాడు కాకరికి ఎవరు ఉన్నారో ఆ రాజుని పిలవగానే నువ్వన్నట్టే నేను రాజునని చెప్పాడు. ఆ సభలో మన ప్రభుల వారు ఆగిపోయాడు. రాజు కదా, రాజు లోకములో రాజ్యములో ఉన్న వారందరికీ యోగక్షేమాలు చూడవలసిన వాడు. రాజు బాధ్యత. రాజు ఆ రాజ్యానికి తండ్రి. ఆ రాజ్యంలో ఉన్న వారందరూ కూడా ఆ రాజుగారికి బిడ్డలు, కూతుళ్ళు, కుమార్తెలు. అది దేవుని యొక్క బిడ్డలకి రాజు ఈయనున్నాడు. ఆ బిడ్డల్ని పరిపాలించడానికి. ఆ బిడ్డ, పసిబిడ్డ ఆకలేసి సనుబాల కోసం ఊడుపు చీర మీరు వెళ్తారో లేదా? మా చిన్నతనంలో ఊడుపులకు వెళ్ళేవాళ్ళు. వెళితే మధ్యాహ్నం 12 గంటలకు అయినప్పుడు పిల్ల తల్లిలే ఆ దాన్ని అయ్యా పాలు ఇచ్చొస్తానంటే తొందర రావాలి, ఇక్కడ ఉన్నట్టు రావాలి నువ్వు అనేసి అన్నట్టు ఉమ్మూసేవాళ్ళు. ఆ ఉమ్ము ఆరే లోపల నువ్వు రావాలనేవాళ్ళు. గబగబ గబ పరిగెత్తుకెళ్ళి ఆ బిడ్డకు రొమ్మిచ్చి పాలిచ్చి మళ్ళీ తిరిగి వచ్చేసేసి ఊడిపి ఊడ్చేది తల్లి. ఆ బిడ్డ ఆ ఆకలి ఎరిగి ఆ బాధ ఎరిగిన తల్లిలాగే ఈ ప్రభుల వారు కూడా ఆ గుడ్డివాడి యొక్క దీనత్వం ఎరిగాడు, అంధత్వం ఎరిగాడు, చీకటిని ఎరిగాడు. ఈరోజు నీ కళ్ళు తెరిచేస్తా, నిన్ను కరుణిస్తా. కరుణ అంటేనే కనికర స్వరూపుడు. కరుణించమనగానే మనం అదొక చదివాం. నిర్గమకాండం 30 అధ్యాయం ఆయన 6వ వచనం ఏం చదివాం? ఆయన ఏం చదివాం అక్కడ? మరొకసారి చూడండి, మీకు అర్థమవుతుంది పాఠం. 30 అధ్యాయం 6వ వచనం ఆయన ఏంటంట? ఆయన దాటుతూ కనికరము. కనికరము, కరుణ అంటే దానికి మించినటువంటి ఏమీ లేదంట. దయ. ఎందుకు పనికిరానోడిని కూడా తరించేదే కనికరం. ఎవరిని కూడా ఇక లేదు, ఏమి ఛాన్స్ లేదు అనుకున్న వాడిని కూడా కరుణించాడే. అదే కరుణ కృప. నీ కృప ఆకాశము కంటే ఎత్తైనదని దావీదు మహారాజు అన్నాడు. అంత కృప కలిగిన తండ్రి పనికిరాని వాళ్ళను కూడా, శాపగ్రస్తులను కూడా, పాపం చేసిన వాళ్ళు కూడా, వ్యభిచారులను కూడా, దొంగలను కూడా కరుణించి, ప్రేమించి, విడుదల కలిగించి ఆరాధించటానికి తీసుకొచ్చి కూర్చోబెట్టుకున్నాడు. ఈ గుడ్డివాడిని ఏమన్నాడంటే, అప్పుడు ఏమన్నాడు? కళ్ళు తెరిస్తే ఏమన్నాడు ఈయన? ఏం చేశాడు? ప్రభు ఏమన్నాడు? యేసు చూపు పొందుము. వెంటనే ఏమైంది? అయితే 18వ అధ్యాయానికి వెళ్తే, లోకాసువార్త 18వ అధ్యాయానికి వెళితే అక్కడ కూడా ఇద్దరు ప్రార్థనలు చేస్తారు. లోకాసువార్త 18లోకి వెళ్తే అక్కడ ఇద్దరు వ్యక్తులు ప్రార్థన చేస్తూ ఉంటారు. ఎక్కడ చేస్తారు చూడండి, 18వ అధ్యాయం 16, 13 వచనం. పరిచయుడు నిలవబడి, దేవా, చక్కగా చూడండి, మీరు కూడా అట్టగా చేస్తారు ఆరాధన. అట్ట చేయబాకండి, ఈ పరిచయులాగా చేయబాకండి. ఈ పరిచయులు లోకాసువార్తలు ఉన్నారు. ఎక్కడున్నా సరే 7వ అధ్యాయంలో కనపడతాడు పరిచయుడు. ఆ పాప స్త్రీ దగ్గర అక్కడ వాడు మారు మనసు పొందలే. ఈ 18లో కనపడ్డాడు. ఇక్కడ వీడు మారు మనసు పొందలే. చూడండి పరిచయుడు ఎట్ట ప్రార్థన చేస్తున్నాడు? నిలువబడి ఏమంటున్నాడు? చోరులను, అన్యాయస్తులను మీరు కూడా చేస్తారు ఉపవాసం. ఉపవాసం చేస్తారా చేయరా? ఉపవాసం అంటే ఏమి పాశమే అయిపోవాలన్నమాట. పాశంలాగా గొంతుకు బిగబట్టుకోవాలి. కొంతమంది చేస్తారు, 40 రోజులు ఏదో చేస్తారు. వాళ్ళు మరి తింటారు కానీ ఉమ్ము కాడు ఊసేస్తూ ఉంటారు. అయితే ఏమంటున్నాడు? ఏమి తగ్గించుకుని ఏం పాలు చేశాడు? ఇంకా సుంకరు వలన అయినను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఇవాళ బిర్యానీ దొరికింది ప్రభా, నీ స్తోత్రం అన్నాడంట. సాంబార్ దొరికింది, వందనాలు. అన్నం లేనివాడు కూడా అన్నాడు. కడుపు కాలినోడు కూడా దేవా నీ స్తోత్రం అన్నాడు.
బిడ్డ చచ్చిపోయి ఆస్తి పోయి అంతా పోయినోడు కూడా యెహోవా ఇచ్చిన యెహోవా తీసుకుని యెహోవా నామముకే అన్నాడు ఆయన. అయితే ఈ సుంకరి ఈయన పరిచయుడు ఏమంటున్నాడు, తర్వాత ఏమంటున్నాడు, 10వ దశమభాగం కాడ ఇస్తున్నాడు అనేసేసి తన్ను తాను దేవుని ఎదుట ఘనపరుచుకున్నాడు. అవునా కదా? ఆ తర్వాత ప్రభుల వారు సుంకరి దగ్గరికి వెళ్ళాడు. ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన గురించి చెబుతున్నాడు. ఏమన్నాడు సుంకరి? ఏమంటున్నాడు? దూరంగా నిలబడి ఆకాశం వైపు కన్నులు ఎత్తుతగైనను అది విశ్వాసం అంటే, అది భయం అంటే అది. దేవుని పాస్టర్ గారంటే భయాలు ఉన్నాయా మీకు? దేవుని మందిరం అంటే భయం ఉందా? 4 పాటలు అయ్యేదాకా ఇప్పుడు కనపడలే. మీ ఇంటికాడ ఇవ్వాలగిన కరెక్ట్గా 8:30 కల్లా మీరు వచ్చేస్తే ఆధార్ కార్డు తీసుకుని వస్తే ఒక్కొక్కరికి 5,000 అంటే తెల్లారికి ముందు నుంచి లైన్ కడతారు అక్కడ కదా. ఆ తర్వాత బ్యాంకు ఏదో ఇంటర్నెట్ ఫెయిల్ అయింది, ఈరోజు లేదు, సాయంత్రం దాకా నిలబడాలంటే అట్టాగే కూర్చుంటారు. అట్టాగే పడిపోతారు. ఇంటికాడి నుంచి గంజే ముద్ద తెస్తే తినకుండా కూర్చుంటారు. ఈ మధ్య డబ్బులు పడలేదంటే చాలామంది చచ్చిపోయలేదు ఎలక్షన్ ముందు చచ్చిపోయారు. అట్లా చచ్చిపోయారు. ఏమండి నేను మాట అంటున్నా, నిత్యరాజ్యం ఇక చచ్చిపోం. అక్కడ ఆకలి ఉండదు, దప్పిక ఉండదు, ఎండ ఉండదు, వాన ఉండదు, వ్యాధి ఉండదు, రోగరిప్పులు ఏముండవు. అట్లాంటి లోకానికి మనల్ని వారసుని చేశాడు ప్రభులు వారు. ఆయన దగ్గరికి రావాలి, నీ కుటుంబం సంతోషము సమాధానం దీర్ఘశాంతంతో ఉండి నీ అప్పులు తీరిపోవాలి, నీ ఇల్లు కట్టుకోవాలి, నీ పిల్లలు పెళ్ళిళ్ళు కావాలి అని కోరుకుందా లేదా? ముందు దేవుని ఎందుకు వచ్చి ఆయన దగ్గర ఆశీర్వాదం తీసుకోవాలనేసి ఎవడు ముందు వచ్చి దేవుని మందిరంలో కూర్చుని ఆఖరికి వెళ్తాడు చూడు, వాడు వెనకాల దేవుడు వెళ్తాడు. ఏమన్నాడు అక్కడ? ఏలియాకి ఏం చెప్పింది? అయ్యా ఈ రొట్టె ముక్క తిని రాజుల గ్రంథంలో నేను నా కుమారుడు చావాలనుకోండి, ఏం భయపడకు, ముందు రొట్టె ముక్క నా దగ్గరికి తీసురా, 7 సంవత్సరాలు నీ పిండి నీ తొట్టులోది గంపలో తరగదు, నీ నూనె బుడ్డి తరగదని చెప్తే సత్తే చచ్చాము, ఏరు చచ్చేదా రేపు చచ్చేదా అది ఏముంది, సత్తే చచ్చాడు. ముందే ఆ శావుడికి ఇద్దాంపా, దశమభాగం ఇచ్చేద్దాం పదా అనేసేసి తీసుకెళ్ళి ఇచ్చేసింది. సత్య చచ్చామనేసేసి ఇంటికి వచ్చి చూస్తే గంప నిండిపోయింది. అదే దావీదు అన్నాడు, నా గిన్నె నిండి పొర్లుచున్నది, నే బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా ఎంట వచ్చును అని అన్నాడు. అతడు నీటి కాలవల ఎవరున నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టులాగా నువ్వు ఉండాలనుకుంటున్నావా? ఈ గ్రంథం దగ్గరికి రా, ఈ దేవుని ఇంటికి రా, నువ్వు కూర్చో చూడు 1 సంవత్సరం పాటు టెస్ట్ పెట్టు. ఆయనకి సంవత్సరం పాటు కూర్చుని హృదయాన్ని దేవునికి ఇచ్చి ప్రభుకి ఇష్టముగా దేవుని ఇంటిలో దేవుని మందిరంలో ప్రేమించు, దేవుని సువార్త ప్రకటించు. ఏడాది తిరక్క ముందు నీ అప్పులన్నీ తీరిపోతాయి. సేవకుడుగా నేను మాటిస్తున్నా. ఆ రోజు ఏలి ఇచ్చాడు, అదే దైవ సేవ చేస్తున్న మేము ఇస్తున్నాం. మీరు ప్రభుకి మీ హృదయం ఇవ్వండి, ప్రథమ స్థానం మీరు ఆయనకి ఇవ్వండి, ప్రథమంగా మీరు ఆయనని ఆరాధించండి, మీ హృదయ శుద్ధితో ఆయన దగ్గరికి రండి, హృదయంలో వేషధారణ తీసేయండి. ఏమొచ్చాడు ఇక్కడ? పరిచయం ఇక్కడ వచ్చాడు. ఈ పరిచయుడు ఎట్లా వచ్చాడంట? వారానికి 2 సార్లు అంట ఫాస్టింగ్. ఈయన సంపాదనలో దశమభాగం ఇస్తున్నాడంట. ఈయన ఇంకేమన్నాడు? ఈ సుంకరి వలనైనని కూడా పక్కనున్న ఆయన చూపిస్తున్నాడు అని చెప్పాడు. కానీ ఆ ప్రక్కనున్నటువంటి కడుబేదవాడైనటువంటి సుంకరి ప్రార్థన ఉందే, ఏమంటున్నాడు? నిలబడుటకైనను ఆకాశం వైపు కన్నుల ఎత్తుటకైనను నేను యోగ్యుణ్ణి కాదని రొమ్ము కొట్టుకొనుచు. ఎప్పుడైనా కొట్టుకున్నావా రొమ్ము? నీ పాపాలని గుర్తొత్తంటే? ఎంత ఘోర పాపినైనా క్షమించే ప్రభు నిన్ను క్షమించి రక్షించాడే. లేకుంటే ఆ నరకంలో, ఆ అగ్నిగుండంలో నూనె పోసి కాలుతుంటే ఈ పిర్ర కాల్చింది ధనవంతుడికి. ఆడు కాలిపోతూ అదే లోకాసువార్త 15 అధ్యాయంలో దప్పిక తీరక చిటికినేలు ముంచమని అబ్రహాము రొమ్మునున్న లాజర్ని బ్రతిమలాడుకున్నాడు. ఆ బాధ తప్పింది. నువ్వు దేవుని ఆరాధించలేవా? నువ్వు సంతోషము సమాధానముతో
క్రీస్తును ఆరాధించాలి. అయితే ఇక్కడ ఈ సుంకరు ఎలా అన్నాడు చూడండి. తర్వాత ఏమన్నా అతని కంటే ఏమంది, పాపినైన నన్ను కరుణించమని పలికాను. అదే పలికిన ఆ కుష్ఠిరోగి ఏమన్నాడు? మత్తయి సువార్త 8:2 నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయమనంది. ఇక్కడ ఈ సుంకరికి ఏం జరిగింది? తర్వాత ఏమంటున్నాడు ప్రభుల వారు? ఏమన్నాడు సుంకరు గురించి? ఏమన్నాడు చెప్పండి అక్కడ. తన్ను తాను హెచ్చించుకొనివాడు తగ్గింపబడిననియు, తన్ను తాను తగ్గించుకొనివాడు హెచ్చింపబడిననియు చెప్పెను. ఇంకొక మాట ఏమన్నాడు తెలుసు? అతని కంటే ఇతడు నీతిమంతుడై తన ఇంటికి వెళ్ళాను. మనం కూడా దేవుని ఇంటిలో నీతిమంతులుగా ఉండాలంటే మనం తగ్గించుకొని, మన స్థితిని తగ్గించుకొని ఏ పాటి వారిని అదే అనాలి. ఏ పాటి వాడనయ్యా నన్నింతగా హెచ్చించుటకు, నేనెంతటి వాడనయ్యా నన్నింతగా కరుణించుటకు అని మనం ఎప్పుడైనా అన్నామా? అన్నం ఇచ్చాడు, ఫుడ్ తింటున్నాం. అందరికీ చేతులతో ఏళ్ళు పోవటంలే, అందరికీ నోటితో మాట రావటంలే, అందరికీ కాళ్ళుండి నడవలేని స్థితి. కొందరు పడకల మీదే ఉన్నారు. వాళ్ళకంటే ఉన్నతమైన స్థితిలో నిన్నుంచాడు నా తండ్రి, నా ప్రభు. ఆరాధించాలని, ఆయన్ని గణపరచాలని, నా బిడ్డలు సంతోషంగా ఉండాలని, నా బిడ్డలకు నేను ఉన్నతమైన దీవెనలు ఇవ్వాలని ఆయన కోరుకుంటున్నాడు. అది మనం చేసామా? ఇంకొక స్త్రీని చూపిస్తాను. మత్తయి సువార్త 15:22-23 చూడండి. మత్తయి సువార్త 15 ఆ స్త్రీని కాడ చూద్దాం. చూడండి 15 కానాను స్త్రీ 22 నుంచి. యేసు అక్కడి నుండి బయలుదేరి తూరు సీదోను ప్రాంతంలో వెళ్ళగా, ప్రాంతంలో నుండి కానాను స్త్రీ ఒకటి వచ్చి, ప్రభువా, ఈ తల్లి కూడా అన్యురాలే. బాగా జ్ఞాపకం ఉంచుకోండి, హృదయంలో ఉంచుకోండి. మీరు విశ్వాసులు, మీరు క్రైస్తవ బిడ్డలు. మీరు పలకనటువంటి పలుకులు అన్యుల నోటిలో నుంచి ఆణ్ణి ముత్యాలు, రతనాలు రాలుతున్నాయి వాళ్ళ నోటిలో నుంచి. పగడముల కంటే, ఎండి బంగారముల కంటే శ్రేష్టమైన మాటలు ఈ అన్యురాలైనటువంటి స్త్రీ నోటి నుంచి, దావీదు కుమారుడా నన్ను, అబ్బా అదే పాడతాం, మనం పాడతాం, దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా. దావీదు కుమారుడు దాటిపోతున్నాడని చూసి ఈ తల్లి అంటే ఏం జరిగింది అక్కడ? ప్రభుల వారు ఆమె విశ్వాసాన్ని పరీక్షిస్తున్నాడు. ఈ అన్యురాలు ఎలా ఉంటుంది అనేసి, అమ్మ పిల్లలది నీరు తీసుకుని కుక్క పిల్లలకి వేయటం యుక్తము కాదు అని అనుంది. అంటే ప్రభువా, అక్కడ ఆమె మనమైతే అంటాం, ఛీ కుక్కతో పోల్చావా, నీ మందిరం కాకపోతే ఇంకో మందిరం, ఇదే మందిరం ఉందా తెనాల్లో, ఇంకొక మందిరం, ఇంకో పాస్టర్ గారు ఉన్నదన్నాడు చెప్తే ఒప్పుకోరుగా అని అంటాం కదా. అంటే ఈ తల్లి ఏమంది? నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా, చదవండి, ఆమె నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా. అమ్మా నీ విశ్వాసము గొప్పది. అది కోరిక తీర్చే ప్రభుల వారు, మేలులు చేసే తండ్రి. ఇప్పుడు మనం ఇర్మియా గ్రంథంలోకి వెళదాం. ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయం 42వ అధ్యాయం 42వ వచనం. 32వ అధ్యాయం 42వ వచనం ఎలా సెలవిస్తున్నాడు ఆయన? చదువమ్మా. నేను ఈ ప్రజల మీదకి ఇంత గొప్ప కీడు రాపించాలని నా ఎడల భయభక్తులు పుట్టించేదను, వారికి మేలు చేయుటకు వారి యందు ఆనందించుచున్నాను. నా పూర్ణ హృదయముతో, నా పూర్ణ ఆత్మతో ఈ దేశము నిత్యముగా వారిని నాటెదను. అక్కడ అన్నాడు ప్రభుల వారు అపోస్తుల కార్యములో. ఏమన్నాడు? పిలుపు అతను, నువ్వు పూర్ణ హృదయముతో విశ్వాసమించిన ఎడల పొందవచ్చును.
అదే ప్రభు తిరిగి సమాధానం, నేను పూర్ణ హృదయంతో నీ విశ్వాసాన్ని బట్టి ఈ సొంకరి పూర్ణ హృదయంతో ప్రభుల వారిని వేడుకున్నాడు మనసు విప్పి. ఈ కానాన స్త్రీ పూర్ణ హృదయంతో ప్రభు పాదాల దగ్గర తగ్గించుకుని తన స్థితి చెప్పినా కానీ ఎక్కడ తింది. ఎందుకు? పెట్టేవాడు కొడితే అండి ఒక దెబ్బ, పెట్టేటోడు ఒక దెబ్బ కొడితే అండి తగ్గించుకుంది. ఈ గుడ్డివాడు కూడా అన్నాడు, ప్రభువా నా నేత్రాలు తెరి. మేలులు చేసే దేవుడు పూర్ణ హృదయంతో నిన్ను విశ్వాసంతో వృద్ధిపరచాలని అనుకుంటున్నాడు. నువ్వు కూడా ఆ విధంగా ఆ సుంకరిలాగా, ఈ కానాన స్త్రీలాగా, ఆ గుడ్డివానిలాగా, ఆ హతియోపియన్ యొక్క ధనాగారం మీద ఉన్నటువంటి అతనిలాగా తగ్గించుకొని నేను విశ్వాసం ఉంచుతున్నాను అన్నప్పుడు ప్రభు నిన్ను కూడా పూర్ణ హృదయంతో విశ్వాసం ఉంచి స్వస్థపరిచి మేలులు చేయునుగాక. దేవుడు తన వాక్యాన్ని మన హృదయంలో నిలిచి ఫలింపజేయునుగాక.